హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి లబ్ధిదారులకు సంబంధించి షాక్ అయితే ఇచ్చింది గవర్నమెంటు. మళ్ళీ కూడా రీసర్వే చేయాలని చెప్పి నిర్ణయించుకున్నట్లు సమాచారం. యాక్చువల్గా ఈ 2వ తేదీన అయితే రాజీవ్ యువ వికాసం పత్రాలు అనేటివి అంటే మంజూరు పత్రాలు అనేటివి అందించాల్సిన కార్యక్రమం ఉండగా దీన్ని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. మంజూరు పత్రాలు కూడా రెడీ అయితే కాలేనటువంటి పరిస్థితులు అయితే ఉన్నట్లు తెలుస్తుందన్నమాట. సో ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ న్యూస్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. ఇలాంటి అప్డేట్స్ ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను, ఒకసారి విజిట్ చేయండి. అలానే మీకు ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన అప్డేట్స్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఒకసారి ఇక్కడ మీరు గమనించండి. లోతైన పరిశీలన తర్వాతే యువ వికాసం నేడు ప్రారంభించాల్సినటువంటి ప్రక్రియ వాయిదా అని చెప్తున్నారు. ఒకసారి చూడండి, ఇక్కడ పూర్తి సమాచారం అయితే అందించారు. రాజీవ్ యువ వికాసానికి ఊహించని దానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు అందాయని, అనర్హులకు యువ వికాసం అందకుండా చూడాలంటే పెద్ద ఎత్తున వినతులు వచ్చాయని మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి అయితే తీసుకువెళ్లారు. పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితాలను ప్రకటించాలి. మరింత లోతుగా విశ్లేషించి అర్హులను గుర్తించాలి. ఒక్క అనర్హుడికి కూడా రాజీవ్ యువ వికాసం ద్వారా లబ్ధి చేకూరవద్దు. ఈ అంశంపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి రాజీవ్ యువ వికాసం పథకంలో ఎంపికైనటువంటి వారికి ఈ నెల 2వ తేదీన మంజూరు పత్రాలు ఇవ్వాలని తొలుత ప్రభుత్వం భావించింది. ఈ మేరకు కేటగిరీ 1, కేటగిరీ 2 ఎంపికైన వారికి మంజూరు పత్రాలను సిద్ధం చేసింది. అయితే భారీగా దరఖాస్తులు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ మంజూరు పత్రాలు జారీ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని ఈ నెల జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్లో అయితే చర్చించి పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుందని సమాచారం. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే మళ్ళీ కూడా రీసర్వే జరిగే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అయితే రావడం జరిగింది. సో చాలామంది కూడా సిబిల్ స్కోర్ మీద ఈ యొక్క లోన్స్ అనేటివి వస్తాయని చెప్పి భావించారు. సో దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ క్లియర్ అయితే అయ్యిందనమాట. సిబిల్ స్కోర్ ఆధారంగానే సెలక్షన్ అనేది జరిగినట్లు తెలుస్తోంది. ఈ రాజీవ్ యువ వికాసం ఈ యొక్క అప్లికేషన్స్ అనేటివి వచ్చాయి కదా, ఇందులో సగం అనేటివి అనర్హులకు సంబంధించిన అప్లికేషన్స్ అనేటివి రావడం జరిగిందని తెలుస్తుంది. అలానే ఎమ్మెల్యేలపై ఒత్తిడితో పాటు లిస్టులో కూడా గందరగోళం, మళ్ళీ వడపోతకు నిర్ణయం అనేది అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుందన్నమాట. సో 5 నెలల్లో 5 విడతలుగా సాయం అయితే అందించనున్నట్లు తెలుస్తుందండి. సో అయితే ఈ జూన్ నెలలో అయితే విడుదల కావాల్సినటువంటి మంజూరు పత్రాలు అనేటివి తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది. సో అసలే ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి దాదాపు 16 లక్షల అప్లికేషన్స్ అనేటివి వచ్చాయి. ఇందులో కేవలం 5 లక్షల అప్లికేషన్స్ మాత్రమే తీసేందుకు అవకాశం అయితే ఉంది ఈ సంవత్సరానికి సంబంధించి. ముఖ్యంగా ఎక్కువ శాతం 4 లక్షల యూనిట్లకి అయితే దరఖాస్తులు చేసుకున్నారనమాట. ఇందులో 70% సబ్సిడీ అనేది వస్తుందనే ఆశతో దరఖాస్తులు అనేవి ఎక్కువగా వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇక 50,000 రూపాయలకి పూర్తి సబ్సిడీ అనేది ఉంటుంది. అదేవిధంగా 1,00,000 రూపాయలకి సబ్సిడీ కూడా ఉంది కాబట్టి సో వీటికి తక్కువ అప్లికేషన్స్ రావడంతో తొలుత ఈ యొక్క కేటగిరీ 1 మరియు కేటగిరీ 2కి సంబంధించిన లబ్ధిదారులను రెడీ చేసి వారికి మంజూరు పత్రాలు అందించాలని భావించిన ఇందులో కూడా కొన్ని అవకతవకలు అనేటివి ఉన్నాయని, అదేవిధంగా మంజూరు పత్రాలు కూడా రెడీ కాలేనటువంటి పరిస్థితులు అయితే ఉందని తెలిసిందనమాట. అందువల్ల ఈ స్కీమ్ని తాత్కాలికంగా వాయిదా వేస్తూ మరొక కొత్త తేదీని ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది. ఈ నెల 5వ తేదీన జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్లో పలు నిర్ణయాలు చర్చించాల్సి ఉంటుందన్నమాట. అలానే ఎక్కువ శాతము బీసీలు అయితే అప్లికేషన్స్ అనేటివి ఇచ్చినట్లు తెలుస్తుందన్నమాట. సో లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అనేటివి కొన్ని జిల్లాల్లో అందించేందుకు రెడీగా అయితే ఉన్నట్లు తెలుస్తుందన్నమాట. అలానే కొన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క మంజూరు పత్రాలు రెడీ కానటువంటి పరిస్థితి కూడా ఉందని తెలుస్తుంది. సో ఇక్కడ మనకు కొన్నిట్లో ఏం చెప్తున్నారంటే ప్రొసీడింగ్స్ అనేటివి రెడీగా ఉన్నాయి, ఇచ్చేందుకు మేము రెడీ అని చెప్పి కొన్ని జిల్లాల లబ్ధిదారులు రెడీగా ఉన్నారు, అధికారులు కూడా చెప్పడం జరిగిందనమాట. అయితే కొన్ని జిల్లాల్లో అయితే అసలు ఎంపికే పూర్తి కాలేదని తెలుస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకా ఈ ఎంపిక కాలే అని చెప్పి చెప్తున్నారు. చూడండి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజీవ్ యువ వికాసం స్కీమ్ కోసము యాదాద్రి జిల్లాలో 39,141 అప్లికేషన్స్, సూర్యాపేటలో 60,000 అప్లికేషన్స్, నల్గొండలో 31,000 అప్లికేషన్స్ అనేవి వచ్చాయి. 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల లోపు యూనిట్లకు టార్గెట్కి
తక్కువ సంఖ్యలో అప్లికేషన్స్ అనేవి వచ్చేయన్నట్లు ఇక్కడ తెలుస్తుందన్నమాట. సో అయితే వీటికి సంబంధించి పూర్తిగా అప్లికెంట్లు బ్యాంక్ నుంచి లిస్టులు వచ్చినా కానీ ఎక్కువ మంది లబ్ధిదారులు ఉండడంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇంకా కూడా పూర్తి కాలేదు. దీంతో ప్రొసీడింగ్స్ కాపీలు కూడా ఇవ్వడం లేదని తెలుస్తోంది. సో నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా, యాదాద్రి జిల్లాకు సంబంధించి అప్లికేషన్స్ అనేటివి చాలా ఎక్కువగా అయితే వచ్చాయన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్యాంక్ దగ్గరికి లిస్ట్ అనేది చెక్ లిస్ట్ అనేది వెళ్ళింది కదా, ఈ చెక్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎంక్వైరీ అనేది ఇంకా కంప్లీట్ కానటువంటి పరిస్థితిలో ప్రొసీడింగ్స్ కాపీస్ అయితే ఇవ్వలేదని తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అదేవిధంగా ఇక్కడ మనకు మరొక జిల్లాలో మాత్రము నారాయణపేటలో మాత్రము అన్నీ కూడా 6 కార్పొరేషన్ పరిధిలో వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా పరిశీలన చేసేసి ఇక్కడ మాత్రం ప్రొసీడింగ్స్ అనేటివి రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఏం జరిగిందంటే అసలు వాయిదా వేయడానికి గల కారణము కొన్ని జిల్లాల్లో ప్రొసీడింగ్స్ అనేటివి కంప్లీట్ అయిపోయి ఉన్నాయన్నమాట. అంటే ప్రొసీడింగ్స్ ఇచ్చేందుకు రెడీగా అయితే ఉన్నాయన్నమాట. కొన్ని జిల్లాల్లో పూర్తి కానటువంటి పరిస్థితి. అందువల్ల మళ్ళీ ఈ యొక్క సర్వే అనేది మళ్ళీ కూడా పూర్తి స్థాయిలో జరిపిన తర్వాతనే నిర్ణయం తీసుకొని సో అందరికీ కూడా ఈ యొక్క మంజూరు పత్రాలు అనేటివి ఈ నెలాఖరులో ఇచ్చేందుకు అవకాశం అనేది ఉందన్నమాట. మొత్తానికి ఈ నెల 5వ తేదీనైతే ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ప్రొసీడింగ్స్ అనేటివి ఏ తేదీన ఇవ్వాలనే దాని మీద క్లారిటీ అయితే ఇవ్వనుంది గవర్నమెంట్. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఇలా చాలా గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వ దృష్టికి అయితే ముఖ్యమంత్రి గారి దృష్టికి అయితే మంత్రులు అయితే తీసుకువెళ్ళడం జరిగింది. అందువల్ల తాత్కాలికంగా ఈ ప్రోగ్రామ్ని అయితే పెండింగ్లో పెట్టినట్లు తెలుస్తుందన్నమాట. సో మాకు తెలిసినటువంటి ఎంపీడీఓ ఆఫీస్లో అధికారిని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఇదేనండి. సో ఆ లిస్టులు అనేటివి గవర్నమెంట్ నుంచి ఇంకా కూడా అప్డేట్ కాలేదు. ఒకవేళ ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అయితే ఏం చెప్పారంటే పైలట్ ప్రాజెక్ట్ కింద ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏ విధంగా అయితే అక్కడక్కడ సెలెక్ట్ చేశారో, కొన్ని గ్రామాలు ఎంపిక చేసినటువంటి గ్రామాలను సెలెక్ట్ చేశారో, అదేవిధంగా కొంతమంది లబ్ధిదారులు మాత్రమే ఎంపిక చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ అనేది స్టార్టింగ్లోనే వాయిదా పడింది కదా, సో వాయిదా పడినప్పుడు ఎలాగోలా స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ విధంగా కొంతమంది లబ్ధిదారులను సెలెక్ట్ చేసి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత పూర్తి స్థాయిలో సో ఈ యొక్క లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది అందే అవకాశం అయితే ఉంటుందని వాళ్ళు చెప్పారు. అదే జరుగుతుందన్నమాట. ఇక్కడ మొత్తానికి వాయిదా అయితే పడిందండి. ప్రొసీడింగ్స్ అనేటివి ఈరోజు ఇవ్వడం లేదు. సో ఒకవేళ మంజూరు పత్రాలకు సంబంధించి ఏదైనా సమాచారం వచ్చినప్పుడు నేను వెంటనే తెలియజేయడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతున్నాండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.